ఆకుకూరలు అంటేనే చాలా హెల్దీ. సో అప్పుడప్పుడు ఏంటి ఎప్పుడు తిన్నా ఆకుకూరలు తింటూనే ఉండాలి. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది అన్నట్టు. వెజిటేబుల్స్ కంటే ఆకుకూరల్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం మెంతికూర ఎర్రపప్పు రెసిపీని చూసేద్దాము. సో దానికి కావాల్సిన ఐటమ్స్ టమాటోస్, ఆనియన్స్, ఎర్రపప్పు, మెంతికూర, కొంచెం చింతపండు. సో కడాయి పెట్టేసుకొని పోపు వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని పోపు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఆల్రెడీ మనమైతే ముందుగానే ఎర్రపప్పు అయితే నానబెట్టేసుకోవాలి. సో నేనైతే నానబెట్టేసుకోవాలని ఇక్కడ ముందుగానే. సో నానబెట్టుకుని ఎర్రపప్పు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎర్రపప్పుని ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నట్టు, అందుకనే ఆయిల్లో ఫ్రై చేస్తాను. సో దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అవి మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలన్నట్టు రెండు కూడా, మెంతికూర అండ్ అలాగే పప్పు. సో కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత దాంట్లోనే టమాటోస్ కూడా వేసుకొని పైనుంచి ఉప్పు కారం చల్లేసుకొని టమాటోస్ ఉడికేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో మూత తీసిన తర్వాత ఓన్లీ టమాటోస్ మెత్తబడి ఉంటాయి కదా, సో టమాటోస్ మంచిగా కలిపేసుకున్న తర్వాత పప్పు మొత్తం కలిపేసుకోవాలి. సో దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని పప్పు ఉడికేంత వరకు మంచిగా మసలించుకోవాలి. దాంట్లోనే కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని మసలు పెట్టుకుంటే మెంతికూర పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. మెంతికూర ఎర్రపప్పు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మనం ఓన్లీ మెంతికూర వండుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. దాంట్లోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కానీ లేదంటే ధనియా పొడి కానీ వేసుకొని పప్పు ఒక 5 మినిట్స్ మసలనిస్తే ఈజీగా పెసరపప్పు అయినా ఎర్రపప్పు అయినా ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఈజీగా పప్పు అయితే ఉడికిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.